కానీ ఈ సినిమా పాట ఎప్పుడైతే బయటకొచ్చిందో, చరణ్ గారి పేరేంటండి అంత పాపులర్ అయిపోయింది? నాకు నిన్నటి వరకు తెలిసిందండి. అవునా? నిన్న ఎవరో మన జర్నలిస్టులు ఎవరో చెప్పారనమాట, చరణ్ గారు ఉన్నారా అండి. నేను చరణ్ గారు టాపిక్ ఎందుకు వచ్చింది అని నేను అనుకున్నా. నాకేదో సోషల్ మీడియాలో మనం వచ్చినప్పుడు చిన్న ఫీడ్ ఏదో వచ్చింది, చూశాను. అదేదో ఒకటో రెండో వచ్చినాయి అనుకున్నా. మొత్తం సోషల్ మీడియా విస్ఫోటనం లాగా అయింది. అప్పుడు నాకు ఏమర్థమైందంటే ఆయన బేసికల్ గా అయ్యప్ప డివోటీ కదా చరణ్ గారు. సో ఎక్కడో ఒకరు స్టార్ట్ చేశారు. ఆ మహానుభావుడు తెలియదు కానీ మనకు తెలుసు కదా, ఒకటితోనే స్టార్ట్ అవుతుంది కదా మనకు సోషల్ మీడియా. ఏది మంచిగా దరిద్రమైనా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది కదా. సో ఎవరో ఒక స్టార్ట్ చేస్తారండి. ఇంకా తర్వాత అది ఒక సునామీ లాగా అయిపోయి నన్ను ఇచ్చాను క్లారిఫికేషన్. అవును, ఇచ్చారు. బేసిక్గా చరణ్ గారు అయ్యప్ప కనిపిస్తారు. సో అక్కడ కూడా కనెక్ట్ అయినట్టున్నారు అందరూ. కానీ మంచి ఐడియా కదా నిజంగా. చరణ్ గారిని తీసుకొచ్చి పెట్టుంటే అదొక ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముండదు. భలే ఐడియా అనిపించిందా మీకు? మీరు అనుకున్నారేంటి నిజంగా? మీరు కూడా ఏది అనుకోలేదు కానీ మంచి ఐడియా అనిపించింది అంతే తప్ప అది ఎలా ఫేక్ న్యూస్ అని తెలుసు. బట్ ఏంటంటే ఫ్యాన్స్ దానికి పెద్ద అనుకున్నా. నిజంగా సినిమా చూసి చరణ్ గారికి నచ్చితే బాగుండు అనిపించింది. ఫస్ట్ వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత సరే ఆయనకు కూడా కొంచెం ఇది ఎంత కొంచెం చేస్తారు కదా. అవును, ఆయన ఎవ్రీ ఇయర్ చేస్తారు కదా. నచ్చితే బాగుంటుంది అనిపించింది. హ్యాపీగా. మన హీరోల్లో కొంతమంది సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాలేస్తుంటారు కదా, మీరు కలిసే ఉంటారు అంటే మీరు కూడా మాలేస్తుంటారు కదా అప్పుడప్పుడు? నేను ఈ సినిమా కోసం ముందే వేసానండి మాల. దీని ముందే తెలుసుకోవాలి ఇవన్నీ. ఓకే. పైగా ఏంటంటే చిన్నప్పుడు బాగా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను. కొంచెం కామ్నెస్ కానీ ఇది కానీ హెల్ప్డ్ మీ అలాట్. ఆ వైబ్ ఎలా ఉండేది సార్? ఎక్స్ట్రానరీ అండి. నెక్స్ట్ కూడా వేయబోతున్నాను మళ్ళీ. అవునా? అంటే అది ఒక్కసారి టేస్ట్ చేస్తే అండి అయ్యప్ప అనేది దాని నుంచి బయటకు రాలేరు ఇంకా. ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్. నేను ఒకటి చెప్తానండి, నేను ఇందులో ఒక పాటలో కూడా మాట రాశాను, నేనే రాశాను పాట. తర్వాత వస్తుంది ఆ పాట. నీ పేరు నాకే ఇచ్చి అయ్యప్పగా నన్ను మార్చి స్వామి పదవి ఇచ్చావు అని రాశాను అనమాట. స్వామి పదవి అంటే అందరినీ స్వామి స్వామి అంటారు. అంటే ఒక దేవుడు తన పేరే అవతల మనిషికి ఇచ్చి అయ్యప్ప అని పిలుస్తాం. అంటే దేవుడే తన పేరు అవతల మనిషికి ఇచ్చినంత స్వతంత్రం. బాడీ మొత్తం క్లీన్ అవ్వడం, మైండ్ కరెక్ట్గా కామ్ అవ్వడం, ఒక 45 days ఆ పరీక్ష నెగ్గడంలో ఉండే ఛాలెంజ్, అందులో అన్నీ ఉన్నాయండి. అయ్యప్ప దీక్ష అనేది ఇట్స్ దీన్ని ఏమంటారు, ఇంకా ఒక డివోషనల్ డిటాక్స్ అది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లోనే అంత ప్లెజెంట్గా అంత కామ్గా ఎప్పుడు లేను నాకు తెలిసి. ఫస్ట్ ఒక 4-5 రోజులు చాలా తెల్లవారు చల్లనీళ్ళు ఇదంతా ఉంది. బట్ ఒక 5-6 days తర్వాత బాడీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఈ సినిమా షూటింగ్లో ఎక్కడెక్కడ ఉంటాం కదా. యాక్చువల్గా నేను మళ్ళీ వెంటనే వేసేద్దాం అనుకున్నాను. అసలు ఈ సినిమా షూటింగ్లో కూడా వేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే ఆ సీలేరు ఎన్ని ఉంటాయి, గుళ్ళు ఇవన్నీ కరెక్ట్గా చెయ్యాలి. రవితేజ గారు వేస్తారండి ఎప్పుడైనా? లేదండి, ఆయనకి అసలు పెద్దగా దీని గురించి నాలెడ్జ్ లేదు. అన్నీ నేను చెప్పేవాడిని అన్ని, అన్న ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఈవెన్ మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు అది అంత పెద్ద సాంగ్ అని ఆయనకి తెలియదు. ఏదో ఒక సాంగ్ అనుకుని చేసేస్తున్నారు ఆయన. అన్ని తర్వాత ఈ సోషల్ మీడియాలో చూస్తున్నారు రోజు, శివ ఏంటిది అన్న, ఏంటి పాట అంటే అన్న ఒక భగవద్గీత లాగా హిందువులకి ఒక బైబిల్ ఉన్నట్టు అయ్యప్ప స్వామి వేసే వాళ్ళకి ఈ పాట ఆల్మోస్ట్ అలాంటి పాట అన్న. ఇది రైట్స్ కోసం బాగానే ఖర్చు పెట్టారా ఆ పాట? రైట్స్ కోసం ఖర్చు అనుకోలేదండి, ఎందుకంటే మనం తీసే కోట్ల సినిమాలతో పోలిస్తే అక్కడెక్కడో 15 సంవత్సరాల నుంచి ఒక పాట చేసుకున్నారు. పైగా ఆ పాటతో మన సినిమాకు ఒక వైబు, ఒక కలర్, ఒక కనెక్షన్ వచ్చింది. చక్కగా వాళ్ళందరినీ పిలిచి అదే లిరిక్సే, సాంగే ఆ మ్యూజిక్ జీవి గారికి పరిచయం చేసేవాళ్ళు. ఆయన ఎంత గొప్పడో చూడండి జీవి గారు. ఆయన అమాయకంగా అడిగేవాళ్ళు వాళ్ళని, సార్ అది కరెక్టా సార్ అని. ఎవరు? జీవి గారు డబ్బు సింది అడిగేవాళ్ళు. అంటే అంత హార్మనీ ఉంటుంది జీవి దగ్గర. నేను ఇంత నేషనల్ అవార్డు విన్నాను అలా ఉండదు. ఆయన వాళ్ళు వచ్చినా కూడా నిల్చుంటాడు ఆయన, మీరేనండి పాడింది చాలా బాగుందండి, పాట బీట్ చాలా బాగుందని. ఇక్కడే మన ట్రైడెంట్లో రికార్డ్ చేసి పాట అంతా అసలు మళ్ళీ మనం ప్రీ రిలీజ్ ఇండస్ట్రీలోనే ఇది రికార్డ్ అనుకుంటా. ఆడియన్స్ డిమాండ్ చేస్తే ఒక పాట కనిపించడం అన్నది. అఫ్ కోర్స్ మీరు ముందే దాన్ని డిజైన్ చేసి ఉండొచ్చు కానీ అంటే రెండు సింక్ అయ్యాయి బాగా. చాలా అద్భుతమైన విషయం కదా. మనం అనుకున్నది ఆడియన్స్ అనుకున్నది ఒకటే ఉన్నాం. అదేనండి, ఎవరో ఇది మంచి విషయాన్ని కూడా ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు. ఇందాక చెప్పినట్టు చరణ్ గారి స్వామి వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఇవన్నీ ఆల్ పాజిటివ్ థింగ్స్. రీమేక్ అని ఎందుకు బయటకు వచ్చింది అసలు? ఇప్పుడు బేసికల్గా అండి మనకు ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ సినిమా చేశాను, మీరు అడుగుతారా? డాక్టర్ అయితే అడుగుతారా?
ఎప్పుడైతే హీరో స్వామిమాలలో ఉన్నాడో స్వామిమాల మీద వచ్చి సౌత్ ఇండియాలో ఒకే ఒక సినిమా మాలికాపురం. అవును. మీకు కొన్ని బ్యాక్డ్రాప్లు ఏమవుతాయి తెలుసా అన్నారు గారు, చాలా రేర్ గా ఒకటి రెండు సినిమాలో ఉన్నప్పుడు మీరు ఆ బ్యాక్డ్రాప్ లో ఏం చేసినా ఆ సినిమాలు కలిపేస్తారు. అవును. ఇది పోలీస్ ఆఫీసర్ కథ అనుకోండి, మీరు అడుగుతారా సార్ పోలీస్ ఆఫీసర్ సినిమా అందులో ఉంది సార్ అలా అంటారు కదా. అవును. ఇది ఒక రేర్ ఇది. సో అయ్యప్ప బ్యాక్డ్రాప్ లో సినిమాలు చాలా తక్కువ. అవును. సో ఎప్పుడైతే కూతురు కనబడిందో అనేసుకున్నారు సరదాగా ఎవరి కాళ్ళు. నేను అసలు ఎప్పుడు అసలు ఆ టెన్షన్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఫస్ట్ పోస్ట్ ఏంటి, సెకండ్ పోస్ట్ ఏంటి, ట్రైలర్ ఏమొస్తుంది, సినిమాలో ఏముంది అనేది. సో అసలు